ఈరోజు మీకు దొండకాయ ఫ్రై చూపెడతానండి. ఇవి మా చెట్టుకు కాసిన దొండకాయలు కాబట్టి బాగా లేతగా ఉండే ఫ్రెష్ దొండకాయలు అనమాట. అయితే ముక్కలు కొంచెం అమ్మ వాళ్ళు పాత వాళ్ళందరూ ఇలా పొడుగ్గా లేకపోతే చక్రాలుగా కట్ చేసుకునేవాళ్ళు. కొంచెం పంటి కిందికి రావాలి ముక్క అని చెప్పేసి అట్లాగే చిక్కుడుకాయలు కానీ ఏవి కూడా వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేవాళ్ళు, చిన్న చిన్నగా కట్ చేసేవాళ్ళు కాదు. అందుకని నేను ఆ పద్ధతి ప్రకారమే కట్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపెడతానండి. ఇది ఐరన్ బాండీ అండి. నేను ఇది అంబర్పేటలో బయట అమ్ముతూ ఉంటారు బాండీలు ఐరన్వి. నేను అక్కడే తీసుకున్నాను ఈ బాండీ. కాకపోతే ఐరన్ దాంట్లో ఏం కాదు, మన హెల్త్కి మంచిది ఐరన్ కాబట్టి నేను ఎక్కువ ఇదే వాడతాను. అట్లాగే నువ్వుల నూనె, నేను ఎక్కువ నువ్వుల నూనె వాడతానండి. నువ్వులు ఒక 5 కిలోలు కనుక పట్టించుకుంటే మనకు ఒక 1.5-2 kgs వస్తాయి అంతే నువ్వుల నూనె. నేను ఆడించుకుంటాను నువ్వుల నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఈ ముక్కలు వేసుకుంది. ఇది ఒక 2 minutes కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే పచ్చి పోవాలి ఇందులో. కొంచెం తడి అది పోయేదాకా కొంచెం మూత పెట్టకుండా కలపండి. ఇలా ఒక 2 minutes కలిపిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. దొండకాయలు ఇలా వేయించుకొని ఒక 2 minutes తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇంకా అయిపోయాక ఇది నేను ఏం చేశానంటే ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవాళ బాగా వర్షం వస్తుంది ఒకటి, నాకు కూడా కోల్డ్ అయింది, ఏం చేయాలో తెలియలేదు. అందుకని పెట్టుకున్న దొండకాయలు అవి కోసాను. కొంచెం వెల్లుల్లి కారం చల్లుకొని తింటే కాస్త నోటికి బాగుంటుంది. తర్వాత ఏంటంటే కోల్డ్ అది ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది తొందరగా. అందుకే వర్షాకాలం అప్పుడు కొంచెం ఇట్లా వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ బెండకాయ చేసుకున్నప్పుడు దొండకాయ చేసుకున్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటికీ ఉపయోగించవచ్చు. పాలకూర చేసుకున్నా కూడా వేసుకోవచ్చు మనం. అందుకని కారం రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు. అయితే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటారు. అన్నిట్లోకి జీలకర్ర వేస్తే బాగుండదు కాబట్టి కొంచెం జీలకర్ర వేసింది వేరే తీసి పెట్టుకోండి. కొంచెం ఉప్పు, కారం, వెల్లుల్లి కారం వేరే పెట్టుకోండి. అంటే కొన్నిట్లో జీలకర్ర వేస్తే బాగుండదు, అందుకని చాలా రోజులు ఉన్నా కూడా బాగుండదు. అందుకే 2-3 days కోసం కొంచెం చేసుకొని పెట్టుకుంటే ఇట్లా వేపుళ్ళు అవి చేసుకున్నప్పుడు మనకు పనికి వస్తాయి. ఇవాళ నా నోటికి బాగుండాలని చెప్పి ఇది తినాలనిపించింది ఇవాళ, అందుకని చేస్తున్నాను. మన దొండకాయలు చూద్దామండి. ఇప్పుడు మన దొండకాయ ముక్కలు వేగిపోయినాయండి. మరి మనం పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలోకి వెళ్తే వాళ్ళు నూనెలో మొత్తం తీసి ఇట్లా వేస్తారు కాబట్టి మనకు అట్లా అవసరం లేదు. ఇవైతే హాయిగా తినడానికి వస్తాయి. అవి కొంచెం ఆరిపోయినాయి అంటే ఇట్లా లాగినట్టు అవుతాయి కాబట్టి మనం ఏ మోస్తరుగా వేయించుకుంటే చాలు మనకు. ఇంకోటి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పసుపు వేసుకుందాం. పసుపు హెల్త్కి మంచిది, కోల్డ్ అది చేయకుండా కొంచెం పసుపు వేస్తాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకుందాం. కరివేపాకు వేసి, ఎందుకంటే కరివేపాకు ఇదివరకు కరివేపాకు లాగా తీసేసారు, చారులో కరివేపాకు లాగా కాదు. ఇప్పుడు కరివేపాకు తినాలి కంపల్సరీ కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాడతానండి కరివేపాకు. మన కరివేపాకు కూడా వేగిపోయింది కాబట్టి కొంచెం కారం చల్లుకుందాం. ఇట్లా సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టి కారం చల్లుకొని కొంచెం వేయించుకుంటే మన వేపుడు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో దొండకాయ వెల్లుల్లి కారం వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. కరివేపాకు మాత్రం కంపల్సరీ తినండి, పారేయొద్దు కరివేపాకు. ఏం కాదు, కాకపోతే పిల్లలకి వేసారు సన్నగా కట్ చేసి వేసేసుకుంటే మనం కూడా తినేయచ్చు. కానీ మరీ బాగా వేయించకండి. వేపుడు అంటే లైట్గా ఇలా ఉంటే బాగుంటుంది. కరివేపాకు అవన్నీ కనిపిస్తూ కొంచెం వేగినట్టుంటాయి. కారం కూడా కొంచెం వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోయిందండి మన దొండకాయ కారం. మీరు వేసుకొని తిని నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఎలా ఉందనేది. అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను. ఎంకరేజ్ చేయండి. ఓకేనా? బాయ్.